యజ్ఞమనే యజ్ఞో హి దేహ నిర్వర్తత్వేన దేహ సమవాయి ఇది దేహాధికరణ. ఇక్కడ యజ్ఞం చేయడానికి ఏమనుకో, యజ్ఞము నేనే, ఇక్కడ యజ్ఞము నేనే, అక్కడ సర్వయజ్ఞ అభిమాని దేవత విష్ణువు నేనే. ఇక్కడ ఆ యజ్ఞాన్ని నిర్వర్తించే యజ్ఞ యజమాని ఋత్వికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అది నేనే అయ్యున్నాను అని చెప్పబడింది. అదే దైవయజ్ఞం. అదే ఇక్కడ చెప్పు దేహభృత వర అని. ఈ రకంగా దేహంలో నేనే ఉండి నడిపిస్తున్నాను. యజ్ఞం చేసే లోపల యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయించి ఆ యొక్క చేసేవాడిని ప్రత్యేగాత్మగా ఉండి యజ్ఞం చేయించేవాడు ఋత్వికుల చేత, అలాగే యజమాని చేత చేయించేవాడిని నేనే. యజ్ఞము నేనే, అలాగే అక్కడ యజ్ఞ అభిమానిని నేనే. యజ్ఞ అభిమాని అంటే ఇంద్రాయ స్వాహ అని ముందు స్వాహాకారం వాళ్ళిద్దరికి ఇస్తాం కదా, అది అగ్ని స్వాహ అని చెప్తాం కదా. అందువల్ల దేహభృతాం వర, దేహాదులు యందు శ్రేష్ఠుడైన అతను అర్జున నేనే అయ్యున్నాను అని. అందులో ఈ దేహాదులు యందు నేనే అది యజ్ఞుడని, ఈ దేహాదులు యందు అది యజ్ఞుడిని నేనే అని. అంతకాలే చ మామేవా స్మరాన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాంతి నాత్యత్ర సంశయః. అంతకాలే చ మామేవా స్మరాన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఇప్పుడు అర్జునుడు అడిగే ఇంకో ప్రశ్నకి జవాబు చెప్తున్నాడు. ఒక శ్లోకం అయిపోయింది, రెండో శ్లోకం అంతే కదా. అది యజ్ఞం కథం కోత్ర దేహాస్మిన్ అది మధుసూదన అయిపోయింది. ప్రయాణకాలేచ అనేది రెండో శ్లోకంలో రెండో పదం. అంతకాలేచ మామేవా అని దానికి ఆ ప్రశ్నకి భగవంతుడు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. అర్జునుడు అడిగే ప్రశ్నకి అంతకాలే చ మరణకాలే మాం ఏవా పరమేశ్వరం విష్ణుం స్మరన్ ముక్త్వా పరిత్యజ్య కలేవరం శరీరం యః ప్రయాతి గచ్చతి సా మద్భావం వైష్ణవం తత్వం యాతి. అంతకాలేచ అంటే మరణకాలే, మరణ సమయంలో మామేవా పరమేశ్వరం నన్నే అంటే పరమేశ్వరుడైన విష్ణువునైనా నన్ను స్మరిస్తూ ఎవరైతే ముక్త్వా పరిత్యజ్వా కలేవరం శరీరం, ఆ కళేబరం అంటే ఈ కళేబరం అనే శరీరాన్ని ఎవడైతే ముక్త్వా వదిలిపెడతాడో, నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని ఎవడైతే వదిలిపెడతాడో, ఎవడైతే ప్రయాతి గచ్చతి ప్రయాణం చేస్తూ ఉంటాడో, శరీరాన్ని వదిలిపెట్టి ఆ జీవుడు ఎవడైతే ప్రయాణం చేస్తూ ఉంటాడో వాడు మద్భావం నా భావాన్ని పొందుతారు. ఏమిటి నీ భావం? వైష్ణవం తత్వం యాతి, వైష్ణవ భావాన్ని పొందుతాడు. వైష్ణవమైన నా స్వరూపాన్ని వైష్ణవతత్వాన్నే పొందుతారు. వైష్ణవతత్వం అంటే వ్యాప్నోతీతి విష్ణువు, వ్యాపకమైన నా వైష్ణవతత్వాన్ని వాళ్ళు పొందుతారు. నా అస్తి నా విద్యతే అత్ర అస్మిన్ అర్థే సంశయో యాతి వా నవా ఇది. ఈ విషయంలో పొందనా అని సంశయం అనేది లేనే లేదు. ఈ విషయంలో పొందనా అనే సంశయమే లేదు. శ్రీ భగవానువాచ అనే మాట గుర్తుంచుకొని ఈ యొక్క శ్లోకాలు వింటే తప్పగా మరణకాలంలో నన్నే స్మరిస్తూ నువ్వు శరీరాన్ని కళేబరాన్ని వదిలిపెడితే నీ యొక్క ఆ యొక్క లోపల ఆ స్మరించిన జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు నన్నే పొందుతాడు, నా వైష్ణవ భావాన్నే పొందుతాడు అని చెప్పాడు. ఇదంతా ఏమిటి? అనుభవం కాదు, భావనాత్మకం.
అది ఇలాగే వినాలి, పొందుతాడు. నా మద్విషయ ఏవా అయం నియమ కిం తరిహి, ఈ నియమం నా విషయంలో, ఈ నియమం ఏదైతుందో నా విషయంలో ఏ మాత్రము కూడా తప్పు కాదు. ఈ నియమం ఏదైతే ఉందో, ఈ విషయం ఏదైతే ఉందో నా విషయం మాత్రమే కాదు, నా విషయంలో నన్ను స్మరిస్తే నన్నే పొందుతాడంటే, నన్ను ఒక్కడనే స్మరిస్తే మాత్రం పొందుతాడు, మిత్రులందరూ రౌరువాది నరకానికి పోతాను అనుకోకు. నా విషయంలోనే కాదు చెప్తున్నాడు. యం యం వాపి స్మరన్, యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సత్తద్భావభావితః. యం యం వాపి స్మరాన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావభావితః. అది యం యం ఎంత ఎంత అంటే సహనావతు సహనో భవతు సహవీర్యం. ఓం శాంతి శాంతి శాంతి.